15,000 ఇవ్వాల్సిన చోట 13,000 లేదంటే కొంతమంది 12,000, 7,000, 6,000 కూడా పడ్డాయి తల్లికి వందనం. ఇలాగంటే ఇన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇన్ని చేయలేకపోతున్నారు, కానీ వేల కోట్లు అప్పులు చేసేస్తున్నారు. ఇంక రేపు పొద్దున్న సంపద సృష్టి అనేది జరగకపోతే అసలు ఇవే గడవడం కష్టం. ఇంకా రాష్ట్రాన్ని ఎలా ముందు తీసుకెళ్తారో ఏమన్నంటే అన్ని తీసుకెళ్లి పీపీపీలకి, ప్రైవేట్ భాగస్వామ్యాలకి ఇచ్చేస్తున్నారు. మరి చేసిన అప్పు అంతా ఏమైపోతుంది? అది వాళ్ళు చెప్పాలి సమాధానం. దాన్ని ప్రతిపక్షం నిలదీయగలగాలి, అడగాలి. బేసిక్గా ఒకటి ఉంటుంది, అప్పట్లో చేసిన అప్పులు సంబంధించిన వడ్డీ కట్టాలి ఫస్ట్, అసల్లో ఇంతని కట్టాలి కిస్తీ. అది నాకు తెలిసి 25,000 కోట్లు 30,000 కోట్లు అది వెళ్ళిపోతుంది ప్రతి ఏడాది కూడా. కాకుండా జీతాలు నాకు తెలిసి మన సంపదలో ఈ రెండింటికే వెళ్ళిపోతాయి, జీతాలు ప్లస్ ఈ కిస్తీలకే. మన దగ్గర ఇంకేం మిగలదు. ఇక ఈ అన్ని కంపెనీలు పెట్టి నా భవిష్యత్తులో పన్నులు కడితే వస్తాయి అంతవరకే. మనకి వాస్తవంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల వలన మనం బతుకుతున్నాం, అది మనం మర్చిపోతున్నాం. అక్కడ మనోడు సంపాదించుకుని ఇక్కడికి డబ్బులు పంపిస్తుంటేనే ఎక్కడ పేరుతో నడుస్తూనే ఉంటది అది. అంతే తప్పించి మన దగ్గర సంపద లేదు, ఇంకా అది టైం పడుతుంది. ఈ నెలలో జరగబోయే 14, 15 తేదీలో జరగబోయే సిఐఏ సదస్సు మీద భారీ హోప్స్ పెట్టుకుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆల్రెడీ నన్ను కొన్ని లెక్కలు చెప్పారు ఎవరు లోకేష్ గారి మీటింగ్ లో, ఎన్ని రాబోతున్నాయి, ఎన్ని MOUలు